స్వయంభువా కోనేరు, పెద్ద కోనేరు బాయంతలో ఇగో ఈ తాడి చెట్లు వస్తున్నదట స్వామి. చెక్కపీట పెట్టుకో స్వామి. జై శ్రీరామ్ పెట్టు పట్టుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ నామం బొట్టు అయితే పెట్టిండు, రాముల వారి నామం బొట్టు. అది రాముడు, ఈ చెట్టు సీత. ఈ సీత స్టోరీ చెప్పు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మాత్రం ఇల్లంతకుంట రాములవారి టెంపుల్కి వచ్చినాం. ఇది కూడా స్వయంభుగా వెలిసిన రామాలయం. ఇలా మాత్రం దేవుని గుడి ఎట్లున్నదో చూద్దాని. శ్రీరామచంద్ర దేవస్థానం ఇక్కడ నుండి దుకాణాలు అయితే బాగున్నాయి. బండకే వెలిసి ఉంటుంది. ఇంట్లో కూడా కొండ ఉంటుంది, అద్దాల మేడ ఉంటుంది, శ్రీరాముంది. ఎటు లోపడలేవా అన్నిలో వాళ్ళు లోపల ఎందుకు ఇలా ఏం కాదు, సైలెంట్గా ఎందుకు. జై శ్రీరామ్. టెంపుల్ పెద్ద తర్వాత ఉంటుంది. జై శ్రీరామ్. ఒక బండ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై ఒక్కడ నుండి టెంపుల్. గిరి 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 రా. ఇది చెట్టు ఇక్కడ ఇక్కడ నేనైతే కాలు కడుక్కోవాలా. కాలు కడుక్కొని పోదాం. ఇట్లా గుడి చుట్టూ దేవుని శ్రీరాముడు అగో సీతమ్మకు ఏమి ఉంగరం ఇచ్చేది అగో నన్ను ఉన్నాయి. స్వామి ఇక్కడ బాయింది. బావి నిండా నీళ్ళే ఉన్నాయి. మంచిగా చేదు కాలు కడుక్కున్నా లేవట్. అందరు జై శ్రీరామ్. అమ్మ చల్లగా స్వామి బావి ఉన్నది ఇక్కడ. బావి తానం చేద్దాం. ఇప్పుడేడా చేస్తావు స్వామి? చెప్పండి డైరెక్ట్. కేక్ ఇట్లా కేక్ చూసుకుంటా పోందా స్వాములు? చూసుకుంటా పోందా స్వామి జరా. గిది ఏమాకు స్వామి? ఇది లడ్డూలు ఏమైనా లడ్డూలు అంటే గిది గిది ఏం చెట్టు మనం వచ్చినప్పుడు పెద్ద ఇల్లందరూ చెట్టా? ఇది కాయలు కస్తుందా? ఇల్లందరూ కాయ కస్తుందా? చెట్టు చూడు స్వామి. ఏడా ఏడున్నది? ఏడా స్వామి? ఇల్లందరూ చెట్టా స్వామి? ఈ చెట్టే ఇల్లు. సీతమ్మకు ఆంజనేయుడు ఏమిస్తాడు? ముద్దుటుంగరం ఇస్తాడు కదా, ముద్దుటుంగరం. ఈ లెవెల్ రావణసుడు కావచ్చు కదా. రావణసుడికి పళ్ళు వాడుకోవాలి సీతమ్మ భిక్ష. భౌతి భిక్ష అంటే ఆగాదు అట్లా వచ్చింది నాకు. మరి ఈ లెవెల్ ఎవరు? చిన్నజీరో స్వామి. చిన్నజీరో స్వామి ఎవరు? ఇప్పుడు ఎందుకు పోతారు నాకు? అంజిస్వామి. ఇదేం దేవుడు? విష్ణు. అద్దాల మేడలో కాదు, ఇక్కడ శ్రీకృష్ణ టెంపుల్ అయితే మొత్తం ఆగో. అద్దాల మేడలో ఒక అక్కడ ఉంటుంది. ఏ కానీ కిలోమీటర్ ఎక్కడికి ఎన్ని ఉంటుందిరా. జై శ్రీరామ్. శివయ్య పచ్చి శివయ్య దగ్గర పోయి మొక్కు. పెద్ద శివయ్య. నిన్న అద్దాల మేడ. అదే అత్తాడు అద్దాల మేడ. గుడి టెంపుల్. ఏది పాంపడియా? పాంపడియా ఉన్నది. అంటే మనం ఊరేగింపించేటప్పుడు ఇవన్నీ పెట్టుకొని ఇస్తారు. గిలివల్ సామి గడపక్ష ఈ సామికి ఆయన కదా. అది జటాయుడా? జటాయుడు కదా. జటాయుడే. లేవు లోపల దేవుని. అద్దాల మేడ లోపలికి పోతుంటే 10 రూపాయలే అద్దాల మేడ. కానీ మనం పోవాలి.
రెండు హనుమాన్ విగ్రహాలు ఉన్నాయి సార్. ఒకటి ఇటు ఫేసింగ్ ఉన్నది హనుమాన్ టెంపుల్, ఇంకోటి అటు ఫేసింగ్ ఉన్నది. ఎటు ఇప్పుడు అక్కడ హనుమాన్ టెంపుల్ సార్ ఇదిగో ఈడ ఒకటి ఆడొకటి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నది. మరి ఎందుకు అడగాలి మరి ఎవరిని అడగాలి? సార్ ఇక్కడ ఇల్లందుల చెట్టు పెద్దది ఉండే కదా ఆకు ఇట్లా 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 రేడా సార్ పెద్ద చెట్టు లోపల కొట్టారుగా పంచాయతీ అయితే దర్శనం ఏ అట్లా మన జాతర సార్. మరి ఏది ఎక్కడ దర్శనం చేసుకుందాంపా, దర్శనం దేవుని అడుగుదాంపా, అడుగుదా మరి అడుగు చెప్పాము బయట. శ్రీరామమూర్తి ఇక్కడ శ్రీరాముని హనుమంతుడు మంచిగా ఉంది. भगवान का नाम बोल दो ना हिंदी में. राम लक्ष्मण सीता. राम लक्ष्मण सीता. हाँ हाँ वो असली भगवान है. हाँ वो असली भगवान. इधर राम को स्वयं हुआ. స్వయంభూ అక్కడ వెలిసిన దేవుడు राम लक्ष्मण. ఓకే ఇవన్నీ రాముడు లక్ష్మణుడు సీత विष्णु भगवान से संयम. ఓకే స్వామి वानर सैन्य मानव सैन्य में. ओके विष्णु भगवान के एक बार उधर माता कैमरा में वो राम सीता नहीं लक्ष्मण. आप कैमरा लेके उधर एक बार नहीं हाँ वो वानर सैन्य आजादी वो नहीं है, वो अलवार स्वामी वाला है. అల్వార్ అల్వార్లు అంటే మన నయనాలు అంటే శివ భక్తులు, అల్వార్లు అంటే విష్ణు భక్తులు. గుళ్ళని అయితే చూసినాగా గుడి బయట కూడా చూద్దాం. పెట్టు స్వామి పెట్టు. జై శ్రీరామ్. మీకు పెట్టుడే గట్టెందుకు పెట్టాడు స్వామి? స్వాములు అందరూ ఇప్పుడు ఫిక్స్ అయింది స్వామి. ఆ స్వాములకి ఇప్పుడు ఫిక్స్ అయింది. దుకాణాలు అయితే బచ్చాను అయితే మళ్ళీ తర్వాత స్వామి విధానము వచ్చినాక ఇవన్నీ దుకాణాలు. లడ్డులు ఎక్కడ స్వామి? వెళ్ళకపోదాం సత్రాలక మంచిగా ఒకరోజు ఇంటికాడ పడుకుందాం స్వామి. వాడు పోయేదే నీళ్ళ మంచిగా దుకాణం షాపులు దుకాణాలు అయితే బాగున్నాయి. ఇటు మొక్క అవు స్వామి స్వీట్ తిందామా? ఏం తింటావు? జిలేబీ కొంటావా? కోతి బొమ్మ కొంటావా స్వామి? కోతి బొమ్మ అన్ని బొమ్మలే, గాజులు, కోతి బొమ్మలు, దండలు చూడు స్వామి. స్వామి పిలుతాను సార్. అంజనా స్వీట్ పోంగా తీసుకుంటావు స్వామి. వాలీబాల్ ఎంత కొట్టు సార్? 300. ఒక పక్క స్వీటు, ఒక పక్క స్వీట్ షాపులు, ఒక పక్కన మొత్తం ఇవే బొమ్మలు. ఆడొకటి ఎంతో అడ్డం పోయిరా. ఓ అంజన్న వెనక తిరిగేసిరా. అక్కడ మోరిందట వెనక తిరిగేసి మా స్వామి. మరి ఎట్లా పోదు స్వామి? స్వామి మళ్ళీ వస్తాం స్వామి. మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుంటాం. మళ్ళీ వచ్చా ఏడా ఏమడుతావు? ఇంటికాని అగో ఏమైంది స్వామి? తక్కువ రేటుకి ఎడతారు స్వామి. చందన్ ఎటు ఎటు సత్రం చూపెట్టావు స్వామి. ఇక్కడ మంచిగా సత్రం ఉందట. ఓకే సత్రం సూపర్ అయిన సత్రం ఉన్నది. కనబడుతుంది మంచిగా వాడుకోవచ్చు స్వామి. ఇక్కడ వాడుకుందాం స్వామి. ఏం పోతావు స్వామి ఇంటికి రోజు? ఒక రోజు అన్న దేవుని దగ్గర దర్శనం గానే అక్కనే చేస్తాం. చక్కనే కదా తన చేసుడు. చేయచ్చు. సస్త్రం అక్కడ పడుకుందాం స్వామి. ఇయ్యాల అలా అన్ని నీళ్ళు ఉన్నట్టునే సార్. అలా సత్రం వాళ్ళ వండుకోవటానికి వండుకోవచ్చు. అవు గరుడ పక్షి అయితే ఎడవాడు తానే పెట్టారు.
నా జాతరలో అయితే కదా తిరుగుతాను స్వామి. గరుడ పక్షి ఎందుకున్నది? రాముల వారికి మంచి డెవలప్ అయింది ఇక్కడ. అంతకుముందు పోయాం ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్లా ఏం లేకుండే. దేవాలయం మంచిగా వెళ్దాం రోడ్ వేసారు. ఇక్కడనే ఆడిరండు రామాయణం దుకాన్లు ఇలాగ వాడి ఇట్లా వెళ్తాయి ఎంట్రీ. ఇలా మన కార్ కడుకోదు ఇట్లా గిట్లా పోతా ఇళ్ళకి వెళ్ళిపోతేనే బాగుంటుంది. హే స్వామి ఎందుకు ఇట్లా దుకాన్లు చూడవా స్వామి? దుకాన్లు అయ్యింది ఇక్కడ అక్కడికి వాళ్ళు ఇటు అదే స్వామి ఇలా కూడా ఉన్నాయి. జై శ్రీరామ్. అద్దాలు పెట్టుకుంటావు స్వామి? ఏం కడాలు పెట్టుకుంటాం? తీసుకుంటా సార్. ఎందుకు స్వామి? వీడు గన్ను పడతాండి స్వామి. దేవుని ఫోటోలు అయితే మస్తు ఉన్నాయి రా. ఒక్కటే ఫోటోలు అన్నీ 1 2 3 4 5 నరసింహస్వామి, తిరుపతి దేవుడు ఇవన్నీ ఉన్నాయి. ఆంజనేయుడు ఫోటోలు చిన్న ఫోటోలు అయితే బాగున్నాయి. కొద్ది బొమ్మ చూడండి. నన్ను చూసి ఏడవకండి. ఇదేంటికి అట్లా ఉన్నది? అయ్యో జయ్యహు జయ్యహు జయ్యహు. చంద్రవాడ తీసుకుంటారా సాయి? పోంగా ఖచ్చితంగా తీసుకుంటాం. చంద్ర స్నానం చేసేస్తాను. ఇప్పుడే అట్టిగా తిరిగి చూస్తాను. వాటి స్పీడ్ ఉండకాడగా ఒకటే అక్కడ స్పీడ్ దుకాణాలు ఉన్నాయి. ఒక పక్క అక్కడ ఒక అయితే బాగానే ఉంది. అక్కడ గన్ను కొండని అనుకున్నాను. ఇక్కడ కూడా కారం ఉన్నది కానీ పబ్లిక్ అయితే బాగాలేరు. పబ్లిక్ బాగాలేరా? ఉండరా సామిడ? తక్కువనే ఉండరా? నైట్ వస్తారు సాములు ఇప్పుడు బాగా మంది లేరు కదా. నైట్ మాత్రం బాగా సాములు వస్తారట స్వామి. ఇప్పుడు మాత్రం తక్కువ మంది ఉన్నారు. మేమైతే మాత్రం మనం పొద్దు సూర్యుడు అస్తమించకుండి పూజ చేసుకొని అయితే పోతాం. ఇక్కడ నుండి మాత్రం ఇక చుట్టూ వారాక తిరుక్కుంటూ అయితే ఇక్కడికి వచ్చినాం. ఇదే మనకి ఎంట్రీ. శ్రీరాముల ఎంట్రీ ఇస్తారు. దేవస్థానం శ్రీ సీతారాములచంద్ర స్వామి దేవస్థానం. జై జై రామ్ జానకి రామ్. గవర్నర్ 2 సరిపోతాయి. 2 తక్కువ తీసుకుందాం. ఇంకొకటి మళ్ళీ చూసి పైసలు సాగు చూసినావా? మళ్ళీ వచ్చిన చూసి పైసలు ఇస్తాడా? మా సాములు తాపలగుట్ట అక్కడ మాకాడ స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి ఆంజనేయుడు ఉన్నాడు అన్నమాట. అక్కడ చందనం పూసడానికి ఈ సాములు మాత్రం చందనం తీసుకున్నారు. ఈ 2 అయితే తీసుకున్నారు. కలిపాడు స్వామి దానం చేయడానికి గుండం కాడికి అయితే పోతాను. అక్కడ అది గుండె కదా, ఒక పెద్దది బావి ఉన్నది. ఆ బావి కాడికి అయితే మేము పోతాను. గుండం అంటే బావి, పెద్దది బావి. ఫస్ట్లో నేను ఒక దాదాపుగా 18 సంవత్సరాల కిందకి వచ్చినప్పుడు అయితే మాత్రం 8 సంవత్సరాల కింద వచ్చినప్పుడు అదే బావిలో దానం చేసినాం. ఇప్పుడు ఈడ కూడా ఉంది, మన గుళ్ళిన ఉంది, నల్లనే అవి ఉన్నాయి. కానీ ఇక్కడ కాకుండా ఆడికైతే పోతాను ఆ బావి కాడికి. ఆ బావి కూడా చూద్దాన్ని స్నానం చేస్తారు ఆల్రౌండ్. ఇదే గుండం రాసి పెట్టినది. అది టైర్ కానీ దానికి అది ఉన్నది. స్నానం చేసి గుండం వాళ్ళు పంపేనారు కదా.
మన దిక్కు ఇక్కడ సౌండ్ మొత్తం అబ్బా, ఇది చూడు ఇట్లా నీళ్ళు లేవు. ఇలా చేపలున్నాయా స్వామి? కాలువలు వేద్దాం సాయి రెండు చేపలు బాగుంటాయి కదా స్వామి ఇక్కడ. ఇది బాగా సాయి జై శ్రీరామ్. మోటార్ వస్తే ఇదే బాయ్. ఆ? బాబా గుడ్ అక్కడికి వచ్చిన సార్. జై శ్రీరామ్. ఇదే బాయ్, ఇదే బాయ్. అప్పుడు తిరిగాం కోనేరా. ఇది పెద్ద లోతుంటాయి కదా సాయి? లోతుంటదా బాగా? ఈ చెట్టు పోతుంది, అబ్బు అంజన్న, ఈ చెట్టు సగం పోతుంది. ఈ చెట్టు సాగు పోతుందా? అంటే ఇక పెద్ద కోనేరు అన్నట్టు. ఇగో ఇదే. ఆ? ఇది కొద్ది లోతు లేదు స్వామి. వాళ్ళు నేను ఎప్పుడు అంటే దాదాపుగానైతే 8 సంవత్సరాల క్రితం కిందకి వచ్చినప్పుడు అయితే మాత్రం నేనులోనే అయితే తాళం చేసిన. మోటార్ వస్తారా సాయి? కన్నురా మోటార్ వస్తారా? ఈ మోటార్ వస్తే అక్కడ వస్తాయి కదా సాయి? కాదు, తాడి చెట్లు అవుతా అంటే కదా కదా సాయి. తాడి చెట్లు అవుతుంటారు సాయి. దిగురు కాదు సాయి. కోనేరు, పెద్ద కోనేరు బాయంతలో. ఇగో ఈ తాడి చెట్లు లోతున్నదట స్వామి. ఇగో ఈ తాడి చెట్టు ఉందా, ఈ తాడి చెట్టు సగం పోతాడు అంత లోతుంటది ఈ కోనేరు అయితే. మోటార్ బాయ్ వెనకడ మోటబారి కాదు కదా స్వామి, ఇది కోనేరే. అక్కడ అది మన దేవునికి మాత్రం ఈ తోడేరు. ఇది కోనేరు కాదు సార్, బాయ్ కోనేరే స్వామి. తంతలు తర్వాత కట్టిరు సామి అవి. ఇప్పుడు ఏమన్నాడు? కాదు బాయ్ కాదు, కోనేరు అన్నాడు చక్కగా. కన్నడ చూడలు వేసుకుని పో. ఏమో అంజీ స్వామి, ఇది కొడతావా? తాడి చెట్లు అవుతుంటుంది. తాడి చెట్లు లోతుంటుంది కానీ లోతుకి ఈతకు లోతు ఎక్కడిది? ఈతకు లోతా? అవు స్వామి, ఈతకు లోతా? కొట్టి మారి దుంకుతూనే ఉండాలి. ఇక్కడ కోనేరు కాడికి వచ్చినాం. కోనేరు కాడ కరెంట్ లేదని అయితే మాత్రం మళ్ళీ గుడికాడికి పోతాను. గుడికాడ నల్లు ఉన్నది, నల్లల కాడ చేద్దామని అంటారు మా స్వాములు. ఇక్కడ ప్రశాంతంగా చేస్తాం. ఎంత మంచిగా ఉంది, అన్ని ఉన్నాయి, అన్నిటికీ ఆరామ్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ మాత్రం దీనికి మోటార్ పెడితే మాత్రం నీళ్ళు అక్కడిక్కడ దింపుతాయి కావచ్చు. మొదకొచ్చింది. అటు వెళ్తాను. కాడ తానం చేద్దామని పోయినాము కానీ కరెంటు లేదు. ఇక గుళ్ళెనే చేద్దామని మాత్రం ఇక్కడికి మళ్ళీ వచ్చినాం. గుళ్ళె మాత్రం తానం చేయడానికి గుళ్ళెకైతే పోతాను. నల్ల కాడికి గుళ్ళె కాడ గుళ్ళె పోయి తానం చేసి జపం చేసుకొని ఇంటికైతే పోతాం. ఈ స్వామికి 2 బకెట్లు ఇంకా 40 కింద కూడా పోయేదా? ఎంత డౌన్ అనుకుంటావు? 5 ఉంటుంది మరి. నువ్వు ఆయన కూర్చుంటావు, నువ్వు పోయి దాన్ని చేరుకుంటా. కూర్చో స్వామి, కూర్చో స్వామి, నువ్వు కూర్చో. చెక్కపీట పెట్టుకో స్వామి. ఎత్తిపీట సాగుడు, ఎత్తిపీట అన్నా, చెక్కపీట అన్నా, ఇట్లేనా సాయి? చూసా జరుగు సాయి, నువ్వు ముట్టుకోవద్దు మళ్ళా. ఇంకెవరు సాయి దీని కూడా ఒక బకెట్ పోతాం. సాయి దీని ఒక బకెట్ పోతాం. గోప్రో ఏం కాదు, నీళ్ళలో పెట్టేం కదా. గోపురమా? గోపురమా? గోపురం మాట్లాడుతున్నారు. మాట్లాడినాడ. జై శ్రీరామ్. మామీ
చేసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. స్నానం చేసినాం, పూజ చేసుకున్నాం. రాగా జపమాల తెచ్చుకున్నాం, పూజ చేసినాం. ఇక్కడ లడ్డు అమ్ముతారు, లడ్డూలు అక్కడికి అయితే వచ్చినాం. లడ్డూలు ఎంత కొట్టి స్వామి? 20 రూపాయలు. మనం మరి ఒక 100 రూపాయలు తీసుకున్నాం. అన్నీ నచ్చినావా? తెచ్చుకుందాం మరి, పైసలు తెచ్చుకుంటాం, మళ్ళీ తెచ్చుకుంటాం. మరి ఒక 100 రూపాయలు మనిషికో 100 రూపాయలు తీసుకోము. మరి వచ్చినందుకు గుడి ఖచ్చితంగా మనం లడ్డూలు అయితే తీసుకుపోదాం స్వామి. అని ఆకు తీసుకుపోదా? ఆకు తీసుకుపోతారు కదా ఈ ఆకు. జై శ్రీరామ్. వీడియో అంతా దేవుని తీయాలి కదా యూట్యూబ్ అని, కానీ పంపిస్తావా? జై శ్రీరామ్ పెట్టు. పడుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దాని స్టోరీ చెప్పమంటావా? అది రామాలయం స్టోరీ చెప్తాడు. పోయినాయి అన్ని పేర్లు, వీడియోలు అన్ని పేర్లు, అన్ని రామాలయం పేరు చెప్తాడు. అన్ని తీసుకెళ్ళి వాళ్ళు అంతేనా? షూటింగ్ అయినా టీవీ సెల్ ఫోన్ అన్ని ఛానల్ తీసుకెళ్ళారు. అంతేనా? మనకట ఇక్కడ ఈ దేవుని గురించి మొత్తం తెలుసాడు. ఈ స్వామికి మొత్తం చెప్తాడట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నామం బొట్టు అయితే పెట్టిండు, రాముల వారి నామం బొట్టు. నామం బొట్టు నీకు కూడా అయినాయి, అందరికైనా. కానీ ఎటురా మరి రా, ఎటు పోదాం? చెట్టు కాడి కాడరా స్వామి. మనకొక స్టోరీ చెప్తాడా? సెల్ దేపో, సెల్ పైసలు ఇద్దరు వరి ఆ పైసలు తెచ్చుకోండి, మనం అవి తెచ్చుకోవచ్చు. పైసలు సెల్ ఫోన్ తెచ్చుకోపోయి ఈ సెట్కు ఈ కాయలు కాస్తుందా? ఆగో ఇక్కడ ఈ చెట్ల గురించి పెద్ద చరిత్ర ఉంది. ఈ స్వామి చరిత్ర చెప్తానంటాడు. ఈ చరిత్ర మనం విన్నాను. పట్టుకో స్వామి. ఇదంతా చెట్టు, దీని స్టోరీ ఉంది అంతా. ఇది రాముడా ఈ చెట్టు? అది రాముడు, సీత. అది రాముడు, ఈ చెట్టు సీత. ఈ సీత స్టోరీ చెప్పు. జై శ్రీరామ్. రామగుండం నుంచి రామగుండం ఉన్నది, రామగుండం. అక్కడి నుంచి ఇలా రామకిలా గుట్ట ఎక్కిండు స్వామి. రామకిలా గుట్ట ఆడే ఉన్నాడు స్వామి. సంతోషంగా ఎక్కిండు. దశరథుడు చనిపోయిన వార్తని బాగా బాధకుడు దిగిండు. ఇప్పటికైనా భక్తులు అది ఎక్కుతూ సంతోషంగా దిగేటప్పుడు రామకిలా గుట్ట అది దిగేటప్పుడు బాధపడతారు. ఇడికి వచ్చిండు రాముడు. అంత ఇది అడివే, ఇంకా కలియుగం స్టార్ట్ కాలేదు, స్టార్ట్ కాలేదు. రాముడికి వచ్చి అంతా జంగలే, అంతా ఎవరు మనసు. ఇవే చెట్లు ఉన్నాయి మొత్తం. అక్కడ చెట్టు ఉండే పెద్దది, అది పడిపోయింది. ఇదే చెట్టు లోపల చెట్టు ఉంది రాముల దగ్గర. దశరథ్ చనిపోయిన బాధతో ఇటుకి వచ్చి ఈ పలుకులు తింటే శతకర్మ చేసిండు దశరథునికి. చేసిండు. అందరినీ పిలుచుకున్నారు. లోపల అందరు ఉన్నారు. అందరా ఎంతమంది ఉన్నారు? అందరు బ్రహ్మ విష్ణు అందరు ఉన్నారు. వాళ్ళు వచ్చిండు. అంత అయినాక ఉత్సాహమూర్తి తనే తయారైండు. దేవునికి మచ్చలు ఉంటాయి, కన్ను కాడ ఇంకా వేరే కాడ ఉంటాయి. అయ్యగారు తాను చెప్తే చూపిస్తారు. ఉత్సాహమూర్తి లోపల ఇది మాకు ఇంకలేదు, ఈ పక్క పూట ఉత్సాహమూర్తి చూసిలా మీరు? దేవునికి మచ్చలు ఉంటాయి మనకున్నట్టే. తను తయారైండు. ఇదంతా అయినాక ఒక భక్తునికి చెప్తే అయితే టెంపుల్ కట్టించాడు. టెంపుల్ కట్టించాడు భక్తులు వాళ్ళు. అదంతా భక్తుని చెప్తే టెంపుల్ వాళ్ళు వచ్చి కట్టించాడు. నేను ఇక్కడ ఉన్నా అని చెప్తే వాళ్ళు వచ్చి టెంపుల్ కట్టించాడు. టెంపుల్ ఇంకో టెంపుల్ స్వామి అక్కడ పోతాడు. అంటే ఇంకొంత కాడికి కూడా మళ్ళీ అక్కడ అదే ఇక్కడ ఇదే ఊళ్ళేనా? ఇదే ఊళ్ళో 1 కిలోమీటర్ ఉంటుంది. అంతే కిలోమీటర్ దూరం టెంపుల్ ఆడోట్ అవుతుందా? ఆడో ఉన్నది. ఇంత పెద్ద ఉంటుంది, చిన్న ఉంటుంది, చిన్న టెంపుల్. అక్కడికి ఎందుకు పోతుంది?
ఇదంతా అడవి కదా, అప్పుడు సెక్యూరిటీ ఎవరున్నారు అవునవును. ఎవరు ఏం చేస్తారని భయంతో తీసుకెళ్ళి ఆడ కట్టి టెంపుల్ అక్కడ టెంపుల్ కట్టించారు. మనుషుల మధ్యలో ఉండాలి. అవునవును. ఇట్లా జరిగింది. ఒకసారి దొంగతో ప్రయత్నం చేస్తే కలవలేదు, దేవుడు ఒప్పుకోలేదు. అంటే ఇక్కడ కూడా ఎత్తుకోపోవడానికి మరి ఎన్నో ఉంటాయి కదా, ఎంతమంది ఉంటారు, ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు సీతమ్మ అని పేరా ఈ చెట్టుకు? ఇది ఇదంతా చెట్టు, ఇదంతా వృక్షం తిని. నువ్వు అడిగా ఇప్పుడు సీతమ్మ శ్రీరాముడు అని. అది కాయలు కాస్తుంది, ఇది అది కాయలు కాదు, అర్థమవుతుంది కదా. అట్లా నా సీతమ్మ చెట్టుకు కాయలు కాస్తాయట, శ్రీరాముడి చెట్టుకు కాయలు అంటే సీతమ్మ చెట్టు ఇది ఇల్లంతా కుంట అని పేరు పెట్టేసి, ఇల్లంతా కుంట అని పేరు పెట్టి శ్రీరాముడు పేరు కాబట్టి. ఇంకా కోనేరు ఉన్నది, ఆ కోనేరు కాడికి పోయినాం, ఆడ ఉన్నది కరెంట్ లేదు ఆడ. పోయినాం, ఆడ కూడా చూసి చేసుకున్నాం. అక్కడ రథాలతో పెట్టి దాచిపెట్టలేదు, రథాలన్నీ నువ్వు ఇవర కలితే మేము మంచిగా తీసుకుంటాం, దాచిపెట్టలేదు ఖరాబ్ పునర్దాకుంటే రథం లోపలికి ఇట్లా చెప్పేటప్పుడు తీసుకుంటాం. అద్దాల మీద తీయలేదు, అది చూస్తుంటే ఇస్తారు వాళ్ళు 100 రూపాయలు చూస్తామని వచ్చినాం, మరి ఎవరు లేరు ఆడ. నాకు ఇవాళ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో అందరూ బాగుండాలి. ఈ సామె అయితే మొత్తం మస్తు స్టోరీ చెప్పిండు. చాలా మంది ఎంతమందికి ఎరుకొని ఈ సామెకి కామెంట్ చేయండి. ఎక్కడ రాదు, ఇక్కడ పాదాలు ఉంటాయా? ముగ్గురు ఉంటారు, ముగ్గురు. ఏదో రాముడు సీత ముగ్గురు వాళ్ళే ఉంటారు. ఏర్పడుతుందా? అక్కడ ఉన్నట్టున్నాయి కానీ అక్కడ గుండె స్వామి ఒక 5 లడ్డూలు. పులగూర తీసుకో, పులగూర అవసరం లేదా? అవసరం పులగూర ఎందుకు మనకు ఇష్టం. 5 లడ్డూలు ఎండినట్టున్నాయా? కొరకు చూడుతాను, కొరకంటే చూడుతాను. ఇప్పుడు కొరకనా? పేనాక తినకుండా పేనాక ఏం తింటాం ఇక మనకు. 5 లడ్డూలు అయితే తీసుకున్నా, 100 రూపాయలకు 5 లడ్డూలు. అది దగ్గర అయిపోయి పొండి తీసుకో. నాకు 5 చికెన్. ఈ స్వామి ఏది వదలడు స్వామి. ఇక ఈ స్వామి బొట్టు వదలడు, లడ్డూలు వదలడు, జిలేబీ వదలడు, కొబ్బరికాయలు వదలడు. జై శ్రీరామ్. ఇక్కడనైతే అక్కడ గుండకాడికి అయినా కోనేరు కాడ కరెంట్ పోయలేదు. ఇక్కడనే గుళ్ళనే మన చిన్న బాయ్ అవుతుంది, ఆ బాయ్ కాడ అయితే దానం చేసినాం. ఇక్కడ గుడికాడికి వచ్చి అయితే మాత్రం జపం చేసుకున్నాం, దేవుని మొక్కినాం, దర్శించుకున్నాం. ఇంటికైతే పోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి ఒక లైక్ చేయండి. మన రామాయ తండ్రి ఇక్కడ స్వయంగా వెలిచిండు కాబట్టి. ఓకే, ఉంటా అందరికీ. జై శ్రీరామ్.